Good evening, everyone. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ టాటా కుమిన్స్ స్టార్ట్స్ న్యూ ఫెసిలిటీ ఫర్ హైడ్రోజన్ బేస్డ్ ఇంజన్స్ ఇన్ జంషెద్పూర్. టాటా వాళ్ళకి చెందిన ఒక సబ్సిడరీ కంపెనీ జంషెద్పూర్ లో మరి హైడ్రోజన్ తోని తయారు చేయబడే ఇంజన్స్ ని తయారు చేసే కొత్త ఫెసిలిటీని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆ సబ్సిడరీ పేరేంటో మొదటగా మనం మాట్లాడుకుందాం. టాటా కమిన్స్ ప్రైవేట్ లిమిటెడ్, TCPL అని చెప్పి అంటూ ఉంటారు. టాటా కమిన్స్ ప్రైవేట్ లిమిటెడ్. మరి వీళ్ళు జంషెద్పూర్ ఎక్కడ ఉంటుంది గైస్? జంషెద్పూర్ ఇస్ ఇన్ జార్ఖండ్ లోని జంషెద్పూర్ లో ఉన్న ఈ TCPL ప్లాంట్ లో మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్, అంటే ఈ లారీలు, పెద్ద పెద్ద ట్రాన్స్పోర్టేషన్ లారీస్ ఉంటాయి కదా, ఈ వెహికల్స్ కోసము హైడ్రోజన్ బేస్డ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ ICE అని చెప్పి పిలుస్తా ఉంటారు కదా. హైడ్రోజన్ బేస్డ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ ని ఉత్పత్తి చేయడానికి కొత్త ఫ్యాక్టరీని ఈ టాటా కమిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు జంషెద్పూర్ లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ ని తెలుగులో ఏమంటారంటే అంతర్గత దహన ఇంజన్లు అని చెప్పి అంటూ ఉంటారంట. మరి వీటిని తయారు చేయడం కోసము టాటా వాళ్ళు కొత్త ప్లాంట్ ని జంషెద్పూర్ లో స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీనికోసం TCPL వాళ్ళు, దట్ ఈస్ టాటా కమిన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరియు జార్ఖండ్ గవర్నమెంట్ మధ్యలో ఒక MOU కుదరడం జరిగింది. మరి ఆ MOU కుదిరిన 1 ఇయర్ లోపలనే ఈ కొత్త ఫ్యాక్టరీ అనేది టాటా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ కర్మాగారంలో, దట్ ఈస్ ఈ ఇండస్ట్రీ, ఇక్కడ కనిపిస్తున్న ఇండస్ట్రీ ఉంది కదా, ఇది దానికి సంబంధించిన పిక్చరే. మరి ఈ ప్లాంట్ లో హైడ్రోజన్ బేస్డ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ తో పాటు మరియు ఈ పొల్యూషన్ తగ్గించడానికి నికార సున్నా ఉద్గారాలని విడుదల చేసే సాంకేతిక ఉత్పత్తుల్ని కూడా ఇక్కడ తయారు చేయబోతున్నారంట. మరి ఈ ప్లాంట్ ని ఎవరు స్టార్ట్ చేశారన్నాను ఇందాక? TCPL అండ్ మరి TCPL అనుబంధ సంస్థ అయిన టాటా గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళు, అంటే ఈ TCPL ఎనర్జీ గ్రీన్ సొల్యూషన్స్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇది టాటాకి ఎట్లా అవుతే TCPL ఒక అనుబంధ సంస్థలో, దాంట్లో కూడా టాటా TCPL గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ అనేది ఒకటి ఉంది. మరి వాళ్ళు ఈ గ్రీన్ ఎనర్జీ కోసం టాటా వాళ్ళకి సంబంధించిన కంపెనీ ఇది. మరి వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి ఇది ఎందుకు? ఇక్కడ తక్కువ మరియు నికర సున్నా స్థాయి ఉద్గార ఇంధన సాంకేతిక పరిష్కారాలను రూపొందించడానికి మరియు అభివృద్ధి చేయడానికి ఈ ప్లాంట్ ని 2023 మార్చ్ లో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ ప్లాంట్ యొక్క లక్ష్యాలు ఏంటో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇందాక చెప్పింది ఒక వన్ ఆఫ్ ద ఎయిమ్, మరి ఇంకా కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి, అవి ఏంటో ఇప్పుడు చదువుకుందాం. ఓకే, మరి ముఖ్యంగా వాతావరణ మార్పులను పరిష్కరించడం కోసం మరియు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ద్వారా రిలీజ్ అవుతున్న గ్యాసెస్ ని తగ్గించడం మరియు గాలి నాణ్యత పెంచడం అనేది లక్ష్యంగా ఈ ప్లాంట్ ని టాటా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ సరుకు రవాణా వెహికల్స్, అంటే కార్గో వెహికల్స్ ఉంటాయి కదా, కార్గో వెహికల్స్ లోను మరియు ప్రజా రవాణా సౌకర్యాల కోసం ఉన్న వెహికల్స్ ఉన్నాయి కదా, అంటే మన RTC బస్సెస్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏమన్నా ప్రైవేట్ బస్సెస్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి అలాంటి వాటిలో ఈ కాలుష్యాన్ని తక్కువగా చూపించి అనువైన పరిష్కారాలని చూపించడానికి వినియోగదారులకు అలాంటి ఒక చాయిస్ ని వాళ్ళకి ఇవ్వడానికి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి ఇది టాటా వాళ్ళకి సంబంధించిన ఒక జాయింట్ వెంచర్ అండి. మరి టాటా కమిన్స్ అంటే టాటా మోటార్స్ ప్లస్ USA కి చెందిన కమిన్స్ అనే కంపెనీ వాళ్ళు 1993లో ఈ జాయింట్ వెంచర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా వీళ్ళు మన దేశంలో కలిసి పనిచేస్తున్నారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, ఇస్రో ప్లాన్స్ టు లాంచ్ చంద్రయాన్ 4. చంద్రయాన్ 3 ఆల్రెడీ సక్సెస్ అయింది కదా. మరి ఫ్యూచర్ లో దాని ప్లేస్ లో చంద్రయాన్ 4 ని లాంచ్ చేయడానికి ఇస్రో మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేయడం జరుగుతుంది. మరి చంద్రయాన్ 3ని ఎందుకు లాంచ్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రుడి పైన వివిధ పరిశోధనల కోసము చంద్రయాన్ 3ని ప్రయోగించారు. మరి అది విజయవంతం కావడంతో
మరి ఇస్రో దట్ ఈస్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, దట్ ఈస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చంద్రయాన్ 4 ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతుంది. మరి లాస్ట్ టైం ఒకటే ఫేజ్ లో చంద్రయాన్ 3 లాంచ్ చేశారు కదా, మరి ఈసారి మాత్రం అలా కాకుండా చంద్రయాన్ 4 ని 2 phases లో లాంచ్ చేస్తారంట. లాస్ట్ టైం లాగా కాకుండా ఈసారి దీన్ని 2 phases లో లాంచ్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా చంద్రయాన్ 4 అనేది ఈసారి చంద్రయాన్ 3 లాగా జస్ట్ దిగడం మాత్రమే కాకుండా, చంద్రుడి మీద దిగడం మాత్రమే కాకుండా అక్కడి నుంచి రాళ్ళు మరియు మట్టి నమూనాలను సేకరించి వెనక్కి తీసుకురాబోతుంది. ఆల్రెడీ ఇలా మట్టి నమూనాలు మరియు రాళ్ళని సేకరించడానికి ఆల్రెడీ చైనా వాళ్ళు ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించారు కదా, సారీ ఒక లాంచ్ చేశారు కదా వాళ్ళు కూడా. మరి అలాగే మనం కూడా చంద్రయాన్ 4 ద్వారా అలాంటి లాంచే చేయబోతున్నాం. అందువల్ల ఇక్కడ 2 వేరు ప్రయోగాల్ని ఇస్రో వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఎలాగైతే చంద్రయాన్ 3లో ల్యాండరు, రోవరు, ప్రొపల్షన్ మాడ్యూల్ని వాడారో అవన్నీ ఉంటాయి. మరి వాటితో పాటు మన చందమామ ఆర్ మూన్ మీద నుంచి భూమి మీదకి ఇందాక నేను చెప్పినట్టు రాళ్ళు మట్టి నమూనాలు తీసుకురావాలనుకుంటున్నారు కదా, మరి వాటిని తీసుకురావడం కోసము అదనంగా మరొక 2ని కూడా కలిపి మొత్తం అన్నిటినీ చంద్రయాన్ మీదకి ప్రయోగించబోతున్నారు. ఓకే, అందులో ప్రొపల్షన్ మాడ్యూల్ అని, డిసెండర్ మాడ్యూల్ అని, అసెండర్ మాడ్యూల్ అని, ట్రాన్స్ఫర్ మాడ్యూల్ అని, రీఎంట్రీ మాడ్యూల్ అంటే ఈ క్యాప్సూల్ ద్వారా చంద్రుడి ఉపరితలానికి వ్యామనౌకల్ని మోసుకెళ్ళి మరి చంద్రుడి నుంచి తిరుగు ప్రయాణాన్ని పూర్తి చేసిన తర్వాతనే అది భూమి మీదకి వస్తుంది, రీఎంట్రీ మాడ్యూల్. ఇలా 5 మాడ్యూల్స్ ని చంద్రయాన్ 4 ద్వారా ప్రయోగించబోతున్నారు. ఓకే, మరి చంద్రయాన్ 4 ని ఇప్పటి వరకు అయితే మనం చంద్రయాన్ 3 మిషన్ లో ఏదైతే సాధించామో దాని తర్వాత నెక్స్ట్ ఇంకా సంక్షిప్తమైన లక్ష్యాలను చేరుకోవడానికి చంద్రయాన్ 4 ని ఇస్రో వాళ్ళు ప్రయోగించబోతున్నారు. ఒకవేళ ఈ చంద్రయాన్ 4 విజయవంతం అయితే మన భారతదేశంలో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన ప్రయత్నాలు ఇంకా ఉధృతంగా జరుగుతాయి. ముఖ్యంగా చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను తీసుకొచ్చిన 4వ దేశంగా 4th కంట్రీగా ఇండియా నిలవబోతుంది. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is International Astronomical Union, that is IAU. International Astronomical Union has approved Shiv Shakti as the Chandrayaan 3 landing site name. ఇస్రో వాళ్ళు పెట్టారు కదా చంద్రయాన్ 3 ఎక్కడైతే ల్యాండ్ అయిందో దానికి శివశక్తి అని చెప్పి మన వాళ్ళు పేరు పెట్టడం జరిగింది కదా. మరి చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన సైట్ కి అధికారికంగా శివశక్తి పాయింట్ అనే పేరుని IAU, దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్, ఇది ఎక్కడ ఉంటుంది? ప్యారిస్ లో ఉంది కదా, ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో వాళ్ళు అధికారికంగా ఆమోద ముద్ర వేయడం జరిగింది. మరి అది వాళ్ళు అలా అధికారికంగా ఒప్పుకున్నట్టు ప్లానిటరీ నోమెన్క్లేచర్ గెజెట్ ద్వారా వెల్లడించారు. ప్లానిటరీ నోమెన్క్లేచర్ గెజెట్ ద్వారా వాళ్ళు వెల్లడించడం జరిగింది. చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ కు శివశక్తి అనే పాయింట్ అని ఇస్రో వాళ్ళు పేరు పెడితే దాన్ని అఫీషియల్ గా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎవరు ఓకే చేశారని చెప్పి అడగచ్చు. దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్, IAU. ఓకే, మరి చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా మన ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ ఉంది కదా, ఈ విక్రమ్ ల్యాండర్ చంద్రుని యొక్క సౌత్ పోల్ పైన ఫస్ట్ టైం మన వాళ్ళు పెట్టారు కదా. మరి కాలు పెట్టిన ఆ ప్రదేశాన్ని ఇకపైన ప్రపంచ దేశాలన్నీ కూడా శివశక్తి పాయింట్ అనే పేరుతోనే పిలుస్తాయి. ఓన్లీ ఇండియా మాత్రమే కాదు, ఈ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అప్రూవల్ వల్ల ఒకవేళ చైనా వాళ్ళైనా, మన పాకిస్తాన్ వాళ్ళైనా, ఎవరైనా కానీ, USA వాళ్ళు, రష్యా వాళ్ళు ఎవరైనా కానీ దీన్ని ఇక మీదట శివశక్తి పాయింట్ అనే పిలువనున్నారు. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is higher burden of breast cancer in Tamil Nadu, Telangana, Karnataka and Delhi. ICMR, that is భారత వైద్య పరిశోధన మండలి ఉంది కదా, మరి వాళ్ళు రీసెంట్ గా నిర్వహించిన ఒక సర్వేలో ఇండియాలోని ఈస్టర్న్ పార్ట్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఈ ప్రాంతాలతో పోలిస్తే
సతెన్ పార్ట్ ముఖ్యంగా తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో రొమ్ము క్యాన్సర్ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది, ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా ఉండబోతుందని చెప్పి మరి ఐసిఎంఆర్ దట్ ఈస్ భారత ఇండియన్ వైద్య పరిశోధన మండలి యొక్క సర్వేలో తేలింది. ఇది దానికి సంబంధించింది. ఒకసారి చూడండి, ఇక్కడ ఎంత కలర్ ఇక్కడ డార్క్ ఉంది కదా, ఎస్ మరి ఈ ఏరియాలో చాలా ఎక్కువగా ఉండబోతుంది. మరి అలాగే ఢిల్లీలో కూడా ఎక్కువగానే ఉంటుందంట. మరి వచ్చే ఏడాది ఈ వ్యాధి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండనుంది. ఓకే, మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ ఐసిఎంఆర్ వాళ్ళు ఎలా సర్వే చేశారంటే 2012 నుంచి 2016 మధ్య దేశంలోని వివిధ రాష్ట్రాల వారిగా రొమ్ము క్యాన్సర్ సమస్య అసలు ఎలా ఉంది అని చెప్పి ఈ అధ్యయనం దట్ ఈ సర్వేలో పరిశీలించడం జరిగింది. ఓకే, మరి అలాగే ఈ వ్యాధి కారణంగా తలెత్తే అనారోగ్యం, మరి వైకల్యం, మరణాల వల్ల బాధితులు కోల్పోయే నాణ్యమైన జీవిత కాలాన్ని కూడా దీనిలో లెక్కించారు. మరి ఈ పాయింట్స్ ఉన్నాయి చూసిరా, ఈ వ్యాధి వచ్చిన తర్వాత జరిగే అనారోగ్యం కానివ్వండి, వైకల్యం కానివ్వండి, మరణం, ఈ మూడు వల్ల వాళ్ళు కోల్పోయే ఒక జీవన నాణ్యత ఉంది కదా, నాణ్యమైన జీవిత కాలాన్ని దీన్ని లెక్కించడం జరిగింది. మరి ఆ లెక్కింపు ఆధారంగానే తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి నిర్ధారణకు వచ్చారు. అలాగే ఇంకా పట్టణ ప్రాంతాల మహిళలతో పోలిస్తే గ్రామీణ మహిళలకు ఈ రొమ్ము క్యాన్సర్ ముప్పు అనేది తక్కువగా ఉందంట. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అర్బన్ ఏరియాస్లోనే చాలా ఎక్కువగా ఉంది కంపేర్ టు రూరల్ ఏరియాస్. ముఖ్యంగా హైదరాబాద్, మన హైదరాబాద్, మరి ఇక్కడ ఇవన్నీ మన స్టేట్సే ఉన్నాయి కదా, సౌదర్న్ స్టేట్స్. మరి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ ఈ 4 సిటీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉందంట. మరి దీనికి రీజన్ ఏంటి? మన లైఫ్ స్టైల్, పెద్దగా కదలికలు లేకుండా ఉండే మన జీవన శైలి, మరియు ఒబెసిటీ అంటే ఊబకాయం, మరియు లేటు వయసుల్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం, అలాగే ఆలస్యంగా పిల్లల్ని కనడం, మరి పిల్లలకు సరిగ్గా తల్లిపాలు ఇవ్వకపోవడం వంటివి పట్టణ ప్రాంత మహిళల్లో రొమ్ము క్యాన్సర్ దట్ ఈస్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా కావడానికి రీజన్ అవుతున్నాయంట. ఇది చూడండి, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఉన్నాయి కదా, ఏంటవి? లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే పెద్దగా కదలికలు లేకుండా ఒకటే దగ్గర ఉండడం. మరి సాఫ్ట్వేర్ జాబ్లు అవి పనులు చేసే ఆడవాళ్ళలో ముఖ్యంగా వీళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, ఎస్. మరి ఇది ఎక్కడ? సిటీస్లోనే ఉంటుంది కదా, ఎస్. మరి ఒబేసిటీ కూడా అర్బన్ కల్చర్లోనే ఉంటుంది. ఎందుకు? ఈ పిజ్జాలు, బర్గర్లు తినడం, టైంకి వండుకోకుండా ఇష్టం ఉన్న నైట్స్ అంతా తెలుండడం, ప్రొద్దున పడుకోవడం, ఇలాంటివి ఉంటాయి కదా, ఎస్. అంటే మరీ ఇప్పుడు రూరల్ ఏరియాస్లో కూడా కొందరికి ఉంటుంది అనుకోండి, బట్ కంపారిటివ్లీ సిటీస్లోనే ఎక్కువ. అలాగే లేటు వయసులో పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇది కూడా సిటీస్లోనే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎడ్యుకేషన్, జాబ్స్ ఇలాంటి గోలల్లో పడి చాలామంది 35 తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు సిటీస్లో. మరి అలాగే ఆలస్యంగా పిల్లల్ని కనడం, ఎస్ అది కూడా ఉంది. తొందరగా పెళ్లి చేసుకున్నా కూడా కెరియర్ సెటిల్ అయిన తర్వాతనే లేట్గా పిల్లల్ని కంటామనే రీజన్ కూడా మనకు సిటీస్లో కనిపిస్తుంది. అలాగే పుట్టిన పిల్లలకు తల్లిపాలు సరిగ్గా ఇవ్వకపోవడం, ఇది కూడా పట్టణ ప్రాంతాల్లో కొందరిలో ఉందండి. మరి అన్ని రీజన్స్ వల్లనే పట్టణ ప్రాంతాల్లో, సిటీస్లో ఈ రొమ్ము క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న రీజన్స్ అనేటివి రూరల్లో ఉన్నా కూడా కంపారిటివ్లీ చాలా చాలా తక్కువగానే ఉంటాయి. ఓకే, రైట్. అలాగే ఇంకొక పాయింట్ కూడా ఐసిఎంఆర్ చెప్పింది ఏంటంటే, అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి క్యాన్సర్ ఇవన్నీ వస్తే హాస్పిటల్స్ అవన్నీ దగ్గరలోనే ఉంటున్నాయి కాబట్టి వచ్చింది అని ముందే తెలుస్తుంది. బట్ రూరల్ ఏరియాస్లో మరియు అర్బన్ పూర్లో ఈ క్యాన్సర్ సమస్య గురించిన వాస్తవాలను అంతగా వెలుగులోకే పెద్దగా రావడం లేదట. ఎందుకంటే సోషియో ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్, రైట్? అవునా కదా, ఎస్. మరి అందువల్ల ఈ వ్యాధిపై పోరాడడానికి సమాజంలో ఉన్న సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని మరియు ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ని కూడా తగ్గించాల్సిన అవసరం చాలా ఉందని చెప్పి మరి ఐసిఎంఆర్ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణ అనేది ఉంది కాబట్టి ఆటోమేటిక్గా టీఎస్పీఎస్సీ వాళ్ళకు ఈ ఐసిఎంఆర్ రిపోర్ట్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ కృత్రిమ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించింది ఇది కృత్రిమ్ ఏఐ. మరి ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే,
మన ఇండియాలో ఉన్న ఓలా కంపెనీ ఉంది కదా, ఓలా బైక్స్ అండ్ కార్స్, ఎస్ వాళ్ళు రీసెంట్ గా కృత్రిమ్ ఏఐ అని చెప్పి కొత్తగా ఒకటి తీసుకొచ్చారు. అండ్ దే క్లెయిమ్డ్ ఇట్ యాజ్ ఇండియాస్ ఓన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇండియాస్ ఓన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి వాళ్ళు ఈ కృత్రిమ్ ఏఐని పేరు పిలవడం జరిగింది. ఈ కృత్రిమ్ ఏఐని ఎవరు తీసుకొచ్చారు? ఓలా వాళ్ళు. Basically, this is mainly envisioned to be personalized assistant which can simplify personal and professional life by getting a variety of tasks done for you. This is the main reason. ఇది ఒక పర్సనల్ అసిస్టెంట్ అంటే పిఎస్. ఇంతకు ముందు మన పెద్ద కంపెనీల్లో చైర్మన్లకు, ప్రెసిడెంట్లకు పిఎల్ ఉంటారు కదా, ఎస్ అలాంటిదే ఇది కూడా. మరి ఎవరైనా పెట్టుకోవచ్చు దీన్ని, కొంచెం డబ్బున్నా కూడా. సో ఇది మన లైఫ్ ని ఇంకా సింప్లిఫై చేసి ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా టాస్క్స్ అనేటివి చాలా స్పీడ్ గా డిఫరెంట్ టాస్క్ జరగడానికి ఉపయోగపడుతుంది. సో అండ్ దిస్ ఏఐ మోడల్ ఈజ్ ఓలా ఈజ్ హోపింగ్ దట్ బికాస్ ఆఫ్ దిస్ ఓఐ మోడల్ దే విల్ బి గోయింగ్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ కన్వెన్షనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ద స్పెసిఫిక్ నీడ్స్ బేస్డ్ ఆన్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ కల్చర్. దీన్ని తీసుకొచ్చి మన ఇండియాలో ఓలా వాళ్ళ దాంట్లో అన్ని రకమైన లాంగ్వేజ్ అన్ని వాడుతూ ఉంటారు కదా, మరి దీన్ని దాంతో ఇంటిగ్రేట్ చేసి ఒక పరిష్కారం చూపించామని చెప్పి ట్రై చేస్తున్నారు. ఓకే రైట్. The main one of the distinguished feature of this AI is that it has the ability to understand the intent of the user. జస్ట్ మనము ఏదైతే ఇస్తామో అది అక్కడ చూపించడం కాకుండా మనం ఏం కోరుకుంటున్నాం అని చెప్పి కూడా అది గుర్తించగలిగే సామర్థ్యాలు అనేది కృత్రిమ ఏఐకి ఉన్నాయంట. ఇంటెన్షన్ మన యొక్క మనం చెప్పే ఎగ్జాక్ట్ పాయింట్ ని కాకుండా దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ ని కూడా ఇది గుర్తించగలదు అని చెప్పి ఈ ఓలా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. మరి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంది? కృత్రిమ్ ఏఐ ఈస్ బీన్ డెవలప్డ్ బై ఎంఎన్సి ఓలా. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియాకి చెందిన మన సిబిఐ అండ్ యూరోపోల్ వాళ్ళు రీసెంట్ గా ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు, ఒక వర్కింగ్ అగ్రిమెంట్ ని కుదుర్చుకున్నారు. దానికి సంబంధించిన టాపిక్ న్యూస్ లో ఉంది. ఓకే మరి అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి అండ్ నేటి ఆధునాతిక సాంకేతిక ద్వారా జరిగే నేరాలను నుంచి ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి ఒక పర్మనెంట్ వర్కింగ్ అరేంజ్మెంట్ పై సిబిఐ అండ్ యూరోపోల్ రెండు సంతకం చేయడం జరిగింది. ఏ సమస్యల కోసము? అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడానికి. ఇంటర్నేషనల్ లెవెల్లో నేరాలు జరుగుతున్నాయి కదా, మరి వాటిని ఎదుర్కొనే విషయంలో రెండు ఇంటర్పోల్ అండ్ సిబిఐ సహకరించుకునే విషయాలు, మరియు ఇప్పుడు లేటెస్ట్ సైబర్ క్రైమ్స్ బాగా జరుగుతున్నాయి కదా, మరి దాని నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఒక వర్కింగ్ అరేంజ్మెంట్ మీద ఈ రెండు సిబిఐ మరియు యూరోపోల్ సంతకం చేయడం జరిగింది. ఈ రెండు పాయింట్స్ ఉన్నాయి కదా, దేనికి? ఒకటి ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే క్రైమ్స్ లో సహకారం, ఇంకోటి సైబర్ సెక్యూరిటీ విషయంలో సహకారం. ఈ రెండు విషయాలకు సిబిఐ అండ్ యూరోపోల్ వాళ్ళు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు అనేది మీకు చాలా గుర్తుండాలి. ఓకే మరి మన సిబిఐ డైరెక్టర్ ఎవరిప్పుడు? సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ గారు ఉన్నారు కదా, ఇంతకుముందు కర్ణాటక డీజీపీగా చేశారు. మరి ప్రవీణ్ సూద్, అలాగే యూరోపోల్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన క్యాథరిన్ డి బోలే వీళ్ళిద్దరూ ఈ అగ్రిమెంట్ మీద సంతకం చేయడం జరిగింది. మరి ఈ ఒప్పందం సిబిఐ మరియు యూరోపోల్ మధ్య సహకారాన్ని ఇంకా చాలా పటిష్టం చేస్తుంది. ఓకే మరి అప్పటి నుంచి యూరోపోల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యూరోపోల్ యొక్క బేసిక్స్ తెలుసుకోవాలి కదా. సిబిఐ అంటే మనము చదువుకుంటాము, అందరికి తెలుస్తాయి. మరి యూరోపోల్ అంటే ఇది యూరోపియన్ యూనియన్, EU ఉంది కదా, ఎస్ ఆ యూరోపియన్ యూనియన్ యొక్క ఏజెన్సీ, దీని ఫుల్ ఫామ్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ దీని ఫుల్ ఫామ్. ఓకే మరి దీన్ని 1998లో యూరోపోల్ ని స్థాపించడం జరిగింది. మరి దీని ప్రధాన కార్యాలయం అనేది నెదర్లాండ్స్ లోని హేగ్ లో ఉండడం జరిగింది. మరి దీని యొక్క ప్రధానమైన లక్ష్యం, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఒక మెయిన్ లక్ష్యం ఉంటుంది కదా, ఎస్ మరి దీని లక్ష్యం ఏంటంటే వివిధ రకాల తీవ్రమైన
అంతర్జాతీయ మరియు వ్యవస్థీకృత నేరాలు అంటే ఆర్గనైజేషనల్ క్రైమ్స్ ఉంటాయి కదా, ఈ ఆర్గనైజేషనల్ క్రైమ్స్ ని మరియు సైబర్ క్రైమ్స్ ని మరియు ఉగ్రవాదాన్ని నిరోధించడం మరి అన్నిటికి సంబంధించి యూరోపియన్ యూనియన్ లో ఉన్న దేశాలకు మద్దతు ఇవ్వడమే ఈ యూరోపోల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఆర్ లక్ష్యం. అలాగే మరి యూరోపోల్ అనేక ఈయూలోనే కాకుండా బయట ఉన్న ఇంకా దేశాలు ఉంటాయి కదా వాటితోనూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిబిఐ మన ఇండియాతో వర్క్ చేస్తుంది కదా, ఇండియా లాంటి దేశాలతోనూ, అలాగే ఇంకా అంతర్జాతీయ సంస్థలు ఇంటర్పోలు ఇలాంటి అన్ని ఉంటాయి కదా, యుఎన్ఓ, ఉంగా, ఇలాంటి అన్నిటితోనూ కలిపి ఇది పనిచేస్తూ ఉంటుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. పిగ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటెడ్ టు లివింగ్ హ్యూమన్ ఫర్ ద ఫస్ట్ టైం. మన మానవ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక పంది యొక్క కిడ్నీని తీసుకొచ్చి బతుకున్న మనిషికి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. మరి ఇది ఎక్కడ చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బోస్టన్, యుఎస్ లో ఉంటుంది కదా బోస్టన్. ఎస్, మరి బోస్టన్ లోని మ్యాసచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్లో అక్కడ ఉన్న వైద్యులు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక పంది నుంచి మనిషికి మూత్రపిండాన్ని విజయవంతంగా మార్పిడి చేయడం జరిగింది. మ్యాసచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్ ఇన్ బోస్టన్, యుఎస్ వాళ్ళు చేశారు. ఒక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఈ చికిత్స అనేది ఇప్పటి నుంచి చాలా చాలా ఆశాజనకంగా ఉంటుంది. ఎందుకంటే ఇది సక్సెస్ అవుతే ప్రతిసారి కిడ్నీస్ అనేవి మనుషుల ద్వారా ఇవ్వడం అనేది కుదరదు కదా. ఎస్, మరి ఇది ఒకవేళ సక్సెస్ అవుతే ఇది చాలా యూసేజ్ గా ఉంటుంది. మరి ఈయన ఎవరికి ఇచ్చారంటే ఒక 62 year old పర్సన్. ఈయన లాస్ట్ ఫేజ్ ఆఫ్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈయన మరి జన్యుపరంగా కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ పంది కిడ్నీని వాళ్ళకు పెట్టడం జరిగింది. ఇది ఒక ఈజెనిసిస్ అనే ఒక కంపెనీ ఉందండి. ఈజెనిసిస్ అనే బయోటెక్నాలజీ సంస్థ ద్వారా పెంచబడిన సపరేట్ గా దీనికోసమే పెంచబడిన పంది నుంచి ఈ కిడ్నీని తీసుకున్నారంట. ఎందుకోసం అంటే బయోటెక్నాలజీ సంస్థనే ఎందుకు పెంచాల్సి వచ్చిందంటే మానవుల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఆ కిడ్నీలో కొన్ని జన్యు మార్పిడి జెనెటికలీ చేంజెస్ కొన్ని చేయడం జరిగింది. ఓకే, ఆల్రెడీ ఇది కొన్ని కోతుల మీద ఆల్రెడీ ప్రయోగించారు. గత సంవత్సరంలో ఇలాంటి జన్యు మార్పిడి చేసిన పంది కిడ్నీలను కొన్ని కోతుల మీద పరీక్షించగా ఒక కోతి 2 years పాటు ఎలాంటి సమస్యలు లేకుండా జీవించిందంట. ఓకే, మరి ఇప్పుడు లాస్ట్ ఫేజ్ లో ఉన్న ఒక మనిషి మీద ప్రయోగించారు. ఎందుకంటే ఆయన మీద ఎందుకు లాస్ట్ ఫేజ్ లో ఉన్నాయంటే ఎందుకంటే ఆయన సరిపోయే కిడ్నీ దొరకలేదు, ఆయన ఎలాగో చనిపోతాడు కొన్ని రోజుల్లో. సో ఒకవేళ ఇది సక్సెస్ ఆయన బతికితే ఆయనకు లైఫ్ స్పాన్ పెరుగుతుంది, మరి మనుషులందరికీ కూడా ఒక ఆశ లభిస్తుంది. అందువల్లనే ఇది ఆయన మీద ప్రయోగించడం జరిగింది. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ చైనా లాంచెస్ QQ2 శాటిలైట్ టు సపోర్ట్ మూన్స్ మిషన్. మనము చంద్రయాన్ 4 అనుకున్నాం కదా, ఇండియా చేస్తుంది రేపు ప్రొద్దున అని చెప్పి కొన్ని రోజుల తర్వాత. మరి దానికన్నా ముందుగానే చైనా వాళ్ళు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటే మనకి ఇస్రో ఎట్లనో వాళ్ళకి ఇది అట్లా. వాళ్ళు మొన్న 20th March రోజున హైనాన్స్ ప్రావిన్స్, అక్కడ హైనాన్స్ అనేది మనకు స్టేట్స్ ఎలా ఉంటాయో చైనాలో హైనాన్స్ ప్రావిన్స్ అనేది ఉంటుంది. అక్కడ వాళ్ళ యొక్క ట్రేడ్ మార్క్ రాకెట్ ఉంది కదా లాంగ్ మార్చ్ 8. ఈ లాంగ్ మార్చ్ 8 రాకెట్ ద్వారా QQ2 ఇది తెలుగులో రాస్తాను, QQ2 అనే శాటిలైట్ ని ప్రయోగించడం జరిగింది. ఇది ఎందుకు స్పెషాలిటీ దీంట్లో ఎందుకు ఉంది సార్, జనరల్ గా వేరే దేశాలకు సంబంధించిన స్పేస్ విషయాలు మన దగ్గర అడగరు కదా అని అనొచ్చు, కానీ ఇందులో కొంచెం ఇంపార్టెన్స్ ఉందండి, అందుకని ఇక్కడ చెప్తున్నాను. మనకు సాధారణంగా అంటే జనరల్ గా చంద్రుడి మీద మనకు కనిపించే భాగం నుంచి ఏదైతే మనకు చూడడానికి వన్ సైడ్ చంద్రుడే కనిపిస్తాడు కదా. ఎస్, మరి దాని మీద నుంచి కనిపించే భాగం నుంచి మన ఎర్త్ పైకి సమాచారం పంపడం అనేది చాలా ఈజీ ఇప్పుడున్న టెక్నాలజీతో. కానీ చంద్రుడికి ఇంకో సైడ్ బ్యాక్ కూడా ఉంటుంది కదా చంద్రుడిది, మరి అదేమో మనకు కనిపించదు, చీకటిగా ఉంటుంది. ఎందుకు? సూర్యకిరణాలు పడే కదా. ఎస్, మరి చంద్రుడు చీకటిగా ఉండే భాగం నుంచి కమ్యూనికేషన్లు అనేది నెలకొల్పడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. మరి అక్కడి నుంచి కమ్యూనికేషన్స్ చేయడానికి అటువంటి ప్రయోగాన్ని
చైనా నిర్వహించిందంట. అందుకే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. QQ2 అందువల్లనే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి భవిష్యత్తులో చంద్రుడి పైన ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని భూమిపైకి పంపించేందుకు చైనా వాళ్ళు దీన్ని ఉపయోగించబోతున్నారు. మరి రీసెంట్ గా ప్రయోగించిన QQ2 చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తూ వచ్చే నెలలో వాళ్ళు చేపట్టబోతున్న చాంగి 6 మిషన్, అంటే మనకి ఎట్లయితే చంద్రయాన్ 4 ఉందో వాళ్ళకు కూడా మూన్ మీదకి పంపించే మిషన్ చాంగి 6. మరి చాంగి 6 మిషన్ నుంచి సంకేతాలను భూమిపైకి ఈ QQ2 అనే ద్వారా శాటిలైట్ ద్వారానే పంపించాల్సి ఉంటుంది. ఓకే, మరి ఈ చాంగి ప్రాజెక్ట్ లో భాగంగా చంద్రుని అవతలి వైపు ఉన్న మట్టి మరియు ఇతర ఖనిజాల యొక్క నమూనాలను కూడా చైనా సేకరించబోతుంది. ఇప్పటి వరకు సేకరించినవి ఆల్రెడీ 3 దేశాలు సేకరించినాయి, చైనా, USSR. అవి మనకు కనిపిస్తున్న దిక్కే తీసుకొచ్చి ఇప్పటి వరకు అపోజిట్ సైడ్ తీసుకురాలే, మరి ఇప్పుడు అవి కూడా తీసుకురాబోతున్నారు. ఓకే, మరి చైనా వాళ్ళు 2026లో ఈ ఇయర్ ఏమో చాంగి 6, 2026లో చాంగి 7, 2028లో చాంగి 8ని ప్రయోగించనున్నారు. మరి అప్పుడు కూడా ఈ శాటిలైట్ అనేది వాళ్ళకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు మరి చైనా వాళ్ళు చంద్రునిపై తలపెట్టిన మానవ సహిత యాత్రలకు మరియు ఇతర గ్రహాలపై కార్యక్రమాల నిర్వహణకు కూడా కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ చైనా వాళ్ళు దీని నుంచే నిర్వహించబోతున్నారంట. ఓకే, రైట్. జస్ట్ ఈ పేరు ఇంపార్టెంట్ అండి. QQ2 దిస్ ఇస్ a satellite sent into the space to support మూన్ మిషన్స్ ఆఫ్ చైనా. చాంగీస్ అవన్నీ ఉన్నాయి కదా, మరి వాటి విషయాల్లో హెల్ప్ చేయడానికి దీన్ని పంపించడం జరిగింది. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.